హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6th స్టాండర్డ్ సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ చూస్తున్నాము. పాఠశాల అనేటువంటిది ఫస్ట్ లెసన్ కాదు, ఇది వచ్చేసి ఆమ్ లేలో అనేటువంటి ఫస్ట్ లెసన్. ఇక్కడ వచ్చేసి పాఠశాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. యా కౌన్సీ కక్షా హై, ఇది ఎవరి యొక్క తరగతి? కక్షా మే క్యా క్యా హై, తరగతిలో ఏమేమి ఉన్నాయి. యా ఛఠీ కక్షా హై, ఇది వచ్చేసి 6వ తరగతి. ఇస్ కక్షా మే అధ్యాపిక టీచరు, తర్వాత దర్వాజా శాంపట్ తలుపులు, తర్వాత వచ్చేసి బ్లాక్ బోర్డు, పుస్తకాలు, లడకే और లడకియా హై, బాల బాలికలు ఉన్నారు. అధ్యాపిక క్యా కర్ రహీ హై, టీచర్ వచ్చేసి ఏం చేస్తూ ఉన్నది. అధ్యాపిక పాఠ్ పడా రహీ హై, పాఠం చెప్పుచూ ఉన్నది. జో బచ్చే ఖడే హై, పిల్లలు ఇద్దరు నిల్చుని ఉన్నారు కదా, వే క్యా కర్ రహీ హై, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు. జో బచ్చే ఖడే హై, కొంతమంది పిల్లలు నిల్చుని ఉన్నారు. వే హిందీ పాఠ్ పడ్ రహే హై, హిందీ పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. జో బచ్చే బయటే హై, కొంతమంది వచ్చేసి కూర్చుని ఉన్నారు. వే క్యా కర్ రహే హై, వాళ్ళు ఏం చేస్తున్నారు. జో బచ్చే బయటే హై వే బి పాఠ్ పడ్ రహే హై, వాళ్ళు కూడా చదువుతూ ఉన్నారు. తుమారే కక్షా మే క్యా క్యా హై, నీ యొక్క క్లాస్ రూమ్లో ఏమేమి ఉంటాయి. आप अपनी अध्यापिका से क्या बातचीत करते हैं, నువ్వేం మాట్లాడతావు. మేరీ కక్షా మే ఏక్ శాంపట్ ప్రొజెక్టర్ కుర్సీ, ప్రొజెక్టర్ ఉంటుంది, బ్లాక్ బోర్డ్ ఉంటుంది, వైట్ బోర్డ్ ఉంటుంది, కుర్సీ చైర్లు ఉంటాయి, తర్వాత మేజ్ ఉంటుంది, బల్లాలు, బెంచ్లు ఉంటాయి. ఒక అల్మారీ ఉంటుంది. और ఏసీ भी है, సీసీ కెమెరా బి హై, సీసీ కెమెరా కూడా ఉంటుందన్నమాట. కొన్ని స్కూళ్ళల్లో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనము చెప్పొచ్చు, మనకు తోచింది మనకి ఏమేమి ఉంటాయో చెప్పొచ్చు అనమాట. ఆమ్ లేలో ఆమ్, ఈ యొక్క లెసన్లో వచ్చేసి నా, మా, రా, ఆ మాత్రాలు మనం నేర్చుకోబోతున్నాము. చిత్రమే క్యా క్యా హై, చిత్రంలో ఏమేమి ఉన్నది. చిత్రమే పేడ్, చెట్టు ఉన్నది. గర్ కిటికీ, తలుపులు, కిటికీలు, తర్వాత వచ్చేసి ఇల్లు, దర్వాజా, లడకి అమ్మాయి, పుస్తకాలు, పౌదే చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న మొలకలతో కూడిన మొక్కలు ఉన్నాయి. పహాడ్ పర్వతాలు ఉన్నాయి. టోకరీ గంపు ఉంది. ఫల్ పండ్లు ఉన్నాయి. ఆకాశ్ దికాయి దే రహా, ఆకాశం కనిపిస్తూ ఉన్నది. తుమ్కో కౌన్ సా ఫల్ పసంద్ ఔర్ క్యో, నీకు ఎందుకని, నీ ఏ పండు అంటే ఇష్టము, నీకు ఎందుకని అని అడుగుతున్నారు. ముజే అనార్ కా ఫల్ పసంద్ హై, నాకు వచ్చేసి దానిమ్మ పండు అంటే ఇష్టము. క్యోంకి ఎందుకంటే మీఠా ఔర్ స్వస్థకే లియే బి అచ్చా ఫల్ హై, నాకు వచ్చేసి తీయగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి చాలా మంచిది. గీత్ మే ఆ మాత్ర వాలే శబ్దం పర్ గోళా లగాయే, ఇక్కడ వచ్చేసి ఈ యొక్క పాఠంలో మనకు అనార్, ఆమ్, నామ్, ఇస్కా అనేటువంటి వాటిలో వచ్చేసి మనకు ఆ అనేటువంటి మాత్ర అనేటువంటి మనకు కనిపించింది. గోళము చుట్టాము. అనార్ శబ్ద పర్ గోళా లగాయే, ఆమ్ శబ్ద పర్ ఇక్కడ ఈ విధంగా ఇచ్చినట్టు పేటీ లగాయే. యహ అనార్ హై, ఇది ఒక దానిమ్మ పండు. యహ ఆమ్ హై, ఇది ఒక మామిడి పండు. యహ ఆమ్ కా పేడ్ హై, ఇది మామిడి యొక్క పండు, మామిడి చెట్టు. అనార్ కే దానే లాల్ హై, ఈ యొక్క దానిమ్మ యొక్క ధాన్యాలు వచ్చేసి లోపల ఉన్నటువంటి గింజలు వచ్చేసి ఎర్రగా ఉంటుంది. చిత్ర దేకియే శబ్ద పడియే ఉన్హే వర్ణమాల మే గోళా లగాయే. అనార్, తర్వాత వచ్చేసి ఆమ్, దీంట్లో వచ్చేసి ఏమేమి మాత్రాలు ఉన్నాయో చూడండి. वर्ण बोलिए और సంఖ్యాओं को अनुसार शब्द बनाइए, ఇక్కడ వచ్చేసి అనార్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. సో ఉదాహరణకు వచ్చేసి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. వర్ణ 3 కౌన్ సా హై, మూడో నెంబర్ ఏంటి, రా అనేటువంటి అక్షరము. వర్ణ 5 కౌన్ సా హై, ఐదవ అక్షరం ఏంటి, మా. వర్ణ 1 కౌన్ సా హై, మొదటి అక్షరము ఆ. వర్ణ 2 5 కౌన్ సే హై, 2 5 అక్షరాలు ఏమేమిటి. ఇన్హే మిలాకర్ పడో, రెండింటిని కలిపి చదవండి, నామ్. వర్ణ 4 2 కౌన్ సే హై, 4 2 ఏమేమిటి. ఇన్హే మిలాకర్ పడో, వీటిని కలిపి చదవండి, ఆనా. వర్ణ 5 2 కౌన్ సే హై, ఇన్హే మిలాకర్ పడో, మర్. మాత్రా జోడియే और लिखिए ఆ, నా, మా, రా మాత్రాలు మనము నేర్చుకున్నాం అనమాట. శబ్ద పడియే और लिखिए, అక్షరాలు నీట్గా రాయండి. అనార్, నామ్, మామా. ఖాళీ స్థాన్ భరియే, ఖాళీలను పూరించండి. లడక ఆమ్ ఖాతా హై, బాలుడు మామిడి పండు తింటూ ఉన్నాడు. అనార్కే దానే లాల్ లాల్ హై, దానిమ్మ యొక్క గింజలు వచ్చేసి ఎర్రగా ఉంటుంది. అపనే మన్ పసంద్ ఫల్ కా చిత్ర బనాయే, రంగ్ భరియే, మీకు నచ్చినటువంటి చిత్రాన్ని గీయండి. ఆమ్, అనార్ అనేటువంటిది మనకు ఏదైతే నచ్చుతుందో, మీకు ఏ పండు అయితే నచ్చుతుందో ఆ పండు గీసి రంగులు వేయండి.